అదంతా పట్టిదే. ఇంతకుముందు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళకి కూడా చెప్పిన నేను, అటువంటిది ఏం లేదు. రోమర్ వాళ్ళే వెళ్ళింది నిలబడే క్యాండిడేట్లే మేము ఇన్ని ఇస్తామని అనుకున్నారు, కానీ అది మేము పైసలు తీసుకోలే విడిసి, వాళ్ళ దగ్గర రూపాయి కూడా మేము తీసుకోలేదు అన్నది నిజం సార్. అంతకన్నాకేం లేదు. 28,60,000 తీసుకున్నారు. అది ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 40 కూడా అన్నారు సార్. కానీ ఈ బోళ్ళకైనా ఇవ్వలేరు. అది మాకైతే మేము ఎంత అంటే వాళ్ళు అనుకున్న ముచ్చట్లు అవి. మేమైతే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, మేము ఏం చేయలేదు. ఓటింగ్ కంపల్సరీ జరుగుతుంది. క్యాండిడేట్లు అనుకున్నారు వాళ్ళు, వాళ్ళకాళ్ళు అనుకున్నారా, వాళ్ళే మేము నువ్వు ఇత్త బంద్గా అనుకున్నారా ఎట్లా తెలియదు. అదన్నీ ఇది అంతా రోమర్ అయిపోయింది అంతే. ఏంటంటే ఇక్కడ సర్పంచ్ పోస్ట్కి 12 నామినేషన్స్ వస్తున్నాయండి. అయితే ఇక్కడ ఆక్షనింగ్ జరుగుతుంది సర్పంచ్ పోస్ట్కి అని చెప్పి మాకు న్యూస్లో వచ్చింది. అండ్ దెన్ ఆర్డీఓ గారి నుంచి కూడా ఆదేశాలు వచ్చి ఒకసారి ఫర్దర్గా ఎంక్వైరీ చేయండి ఏం జరుగుతుంది అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ సార్ గారు. సో ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలియడం కోసం మేము మా ఎంపీఓ గారు అండ్ దెన్ ఎంఆర్ఓ మేడం అండ్ దెన్ ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసేసరికి కొన్ని ప్లేసులలో యాక్షన్ జరుగుతుందని అనేసరికి అక్కడికి కూడా విజిట్ చేసాం. సో అక్కడ మెంబర్స్ ఉన్నట్టు ఉంది, కానీ మేము పోయేసరికి అక్కడ ఎవరు లేరు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. సో తర్వాత జీపీకి వచ్చి నామినేషన్ చేసిన క్యాండిడేట్స్ని అండ్ దెన్ వీడీసీ మెంబర్స్ని అయితే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో వీడీసీ మీద కంప్లైంట్ ఉంది కదా వాళ్ళని కూడా పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళకి యునానిమస్ అనేది జరగదు, ఎందుకంటే నామినేషన్ విత్డ్రాల్ అనేది ఫోర్స్ఫుల్గా జరుగుతుంది కాబట్టి అలాంటివి జరగదు. ఇక్కడ ఎలక్షన్స్ అనేటివి ఫ్రీ అండ్ ఫెయిర్ మోడ్లోనే జరగాలి. ఎలాంటి ఫోర్స్ కానీ యూజ్ చేసిన ఐదర్ మనీ ఆర్ మజిల్ పవర్ యూజ్ చేసినట్టు తేలితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే వేలంపాటలు అనఫీషియల్గా జరిగినాయంటే మా నోటీస్కి వచ్చిందండి. మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి ఫర్దర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళెవరు కూడా మేము నోటీస్ విత్డ్రాల్ ఏం చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎలక్షన్స్ యాజ్ యూజువల్ జరుగుతాయండి, ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఈరోజు ఒక పిటిషన్ అంటే జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు గాను మరియు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నికకు గాను వేలంపాట నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది ఇందాకే. సో అట్టి దానిపై విచారణ జరిపి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము. ఒక విషయం ఏంటంటే దీంట్లో అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి ఒకటి, రెండవది స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. సో ఎవరైనా నేంగనే అటువంటిది బెదిరింపులకు పాల్పడి నామినేషన్ ఉపసంహరణలో కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా విషయాల్లో కానీ బెదిరింపులకు పాల్పడినట్లయితే అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గైకొనబడతాయి. ఎటువంటి విషయం తెలియగానే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. డిఎస్పీ గారి తరఫున కూడా వారి యొక్క సిబ్బంది ఆ ఊర్లో గ్రామంలో వెళ్ళి విచారణ చేపడుతున్నారు. జగ్గాసాగర్ గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఈరోజు మన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా మన ఎస్ఐ గారికి కూడా పిటిషన్లు ఇస్తూ జగ్గాసాగర్లో జరుగుతున్నటువంటి వేలం పాటని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ఒక కులానికి సంబంధించి వర్గానికి సంబంధించి వేరు చేస్తూ ఈరోజు మనకు 17 కులాలకు సంబంధించి వారు ఎలక్షన్ మేము సైతం పెట్టుకుంటామని చెప్పేసి కొంతమందిని పక్కన పెట్టి వారు ఈరోజు ఎలక్షన్కు మూనుకోవడం జరిగింది. మన జగ్గాసాగర్ కొండ కింద కళ్యాణ మండపంలో వారు 28,60,000కు వేలంపాట పాడుకొని వారు మేము అని చెప్పేసి ఈరోజు మన రైతాంగాన్ని పక్కన పెట్టి వారి ఈరోజు కూడా జగ్గాసాగర్ పెద్దమ్మ గుడి దగ్గర సర్పంచు, ఉప సర్పంచు, అదేవిధంగా వార్డు మెంబర్లు ఈరోజు కూడా అర్రాస పెట్టుకోవడం జరిగింది. దీన్ని మా జగ్గాసాగర్లో బీసీ జనరల్ వచ్చింది, ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ బీసీ జనరల్ వచ్చింది. దాన్ని గాను మమ్మల్ని కొంతమందిని బందుకెట్టి బీసీ వర్గాలు 17 కులాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేలంపాట వేసుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 8 నుంచి 9 మంది నామినేషన్ వేసారు. దాంట్లో ఒక్కొక్కకే 28,60,000కు వర్రాస వేయడం జరిగింది. వాళ్ళు ఒక్కోళ్ళు కూడా యూనిటేషన్ చేసుకోకపోతే మిగతా వారు వాళ్ళకు 5 లక్షల రూపాయలు జుర్మానా చేస్తామని కొంతమంది వ్యక్తులే 10 మంది వ్యక్తులు పెద్ద మనుషులు వాళ్ళని బెదిరించి విత్డ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళకు డిమాండ్ చేస్తుండ్రు. మేము ఇది కరెక్ట్ కాదు,
రూల్ ప్రకారంగా ఎలక్షన్ జరగాల, దీన్ని రద్దు చేయాలని చెప్పి డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారికి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.